అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. కొత్త పెన్షన్ల కోసం అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుంది కూటమి ప్రభుత్వం. అయితే ఈ కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు ఎప్పటి నుంచి తీసుకుంటారు, అలాగే ఆల్రెడీ పెన్షన్ కోసం అప్లై చేసిన కొంతమందికి డబ్బుల్ని విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరికి డబ్బుల్ని విడుదల చేయడం జరుగుతుంది, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఏ పెన్షన్లకు ఏ డాక్యుమెంట్స్ని ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే ఏ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది, ఇలాంటి పూర్తి వివరాలతో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతోంది. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ విషయాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో కొత్త పెన్షన్ల కోసం అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. అయితే అందరికీ తెలిసిన విషయమే, జూన్ 12వ తేదీన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. అయితే ఏ కేటగిరీలకు పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది అంటే మొత్తం 28 కేటగిరీల్లో పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. మొదటగా మనకు ముఖ్యంగా వితంతు పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుంది. తర్వాత ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్లకు 50 సంవత్సరాల పెన్షన్కు, చేతి వృత్తుల వారికి ఒంటరి మహిళా పెన్షను, అలాగే దివ్యాంగ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. అయితే మొదటగా మనము దివ్యాంగ పెన్షన్లు చూసినట్టయితే, దివ్యాంగ పెన్షన్లకు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలండి. సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈసారి పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. కాబట్టి ఎవరైతే దివ్యాంగ సోదరులు ఉన్నారో వాళ్ళ సదరం సర్టిఫికేట్ను అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక దివ్యాంగ సోదరులకు 40% నుంచి 85% మధ్య అంగవైకల్యం ఉన్నట్టయితే 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 85% నుంచి 100% మధ్య ఉండి మంచానికే పరిమితమై ఉండి లేదా వీల్ చైర్కే పరిమితమైన వాళ్లకు 10,000 రూపాయల పెన్షన్లు, 15,000 రూపాయల పెన్షన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వితంతు పెన్షన్లు అండి. వితంతు పెన్షన్లు పొందాలి అంటే భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. భర్త చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ ఉండాలి. ఆమె వయసు 18 సంవత్సరాల పైన ఉండాలి. వితంతు అయినట్టు అయితే ఆమె డెత్ సర్టిఫికేట్ను ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు కొన్ని డాక్యుమెంట్స్ని నేను చెప్తాను, ఆ డాక్యుమెంట్స్ని కూడా సబ్మిట్ చేసినట్టయితే ఈ వితంతు పెన్షన్ను అందజేయడం జరుగుతుందన్నమాట. మొదటగా ఈ వితంతు పెన్షన్నే అందజేస్తారండి. కాబట్టి వితంతువులు ఖచ్చితంగా ఈ పెన్షన్కు అప్లై అయితే చేసుకోండి. ఖచ్చితంగా గతంలో అప్లై చేసిన వాళ్ళకు కూడా ఈసారి ఇవ్వడం జరుగుతుందన్నమాట, రిలీజ్ చేయడం జరుగుతుంది పెన్షన్లను. ఇక నెక్స్ట్ వచ్చేసి చేతి వృత్తుల వారి పెన్షన్ అండి. చేతి వృత్తుల వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వడ్రంగి పని చేసే వాళ్ళు ఉంటారు, అలాగే కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఇలాంటి వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం వాళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డు మరియు వాళ్ళకి సంబంధించిన వృత్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. వీళ్ళకు కూడా అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. ఇక ఒంటరి మహిళా పెన్షన్ వచ్చేసి భర్తతో విడిపోయినట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ ఉన్న మహిళలకు ఒంటరి మహిళా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఒంటరి మహిళా పెన్షన్ కూడా మహిళలు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పటికే 68 లక్షలు, దాదాపుగా 68 లక్షల మందికి పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతోంది. ఈ సంఖ్య 15 లక్షల మందికి పెరిగి ఇంకా ఎక్కువ కాబోతోంది అనమాట. ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వంపై పెనుభారం పడనుంది. అయితే ప్రభుత్వం ఏమాత్రం వెనుకంజ వేయకుండా కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపడుతోంది. ఇక నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో 60 సంవత్సరాల పైబడి వాళ్ళందరికీ అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. ఈ వృద్ధాప్య పెన్షన్కు అప్లికేషన్లు కావాలంటే 60 ఏళ్ళ పైన ఉండాలి. ఇంకా డాక్యుమెంట్స్ని నేను చెప్తాను ఇప్పుడు. ఆ డాక్యుమెంట్స్ని అన్నింటినీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక 50 సంవత్సరాల పెన్షన్కు ఎవరైతే 50 సంవత్సరాల నిండి ఉంటుందో వాళ్లకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 50 సంవత్సరాలు నిండిన వాళ్లకు పెన్షన్ 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ లాగా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. దీనికోసం కూడా డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే అన్ని పెన్షన్లకు డాక్యుమెంట్స్ చెప్తాను చూసుకోండి. ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఏదైతే స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చారో
ఆ స్మార్ట్ రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి, అలాగే 6 నెలల కరెంటు బిల్లు ఏదైతే ఉందో దాని యొక్క సరాసరిని తెలిపే బిల్లు జిరాక్స్ కాపీ ఉండాలి. అది మనకు కరెంట్ ఆఫీస్కి వెళ్ళినట్టయితే మీ మీటర్ నెంబరు ఏదైతే మీరు కరెంట్ బిల్లు కడుతున్నారో దాన్ని ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు సరాసరి కరెంటు బిల్ ఏదైతే ఉందో అది 6 నెలలకు సంబంధించిన యావరేజ్ని మీకు తీసి ప్రింట్అవుట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు అన్ని డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వితంతు పెన్షన్కి వచ్చేసి భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. చేతి వృత్తుల వారికి వాళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డ్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒంటరి మహిళా పెన్షన్కు ఆవిడ భర్తతో విడిపోయినట్టుగా డైవర్స్ సర్టిఫికేటు, అలాగే దివ్యాంగ సోదరుల పెన్షన్లకు సదరం సర్టిఫికేటు ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే మీకు అన్ని అర్హతలను పరిశీలించి ప్రభుత్వం 12వ తేదీ అప్లికేషన్ స్వీకరణ ఉంటుంది. జూలై నెలలో మీకు డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇక గతంలో స్పౌస్ పెన్షన్ల కోసం అప్లై చేసుకున్న వాళ్లకు వచ్చే నెల నుంచి స్పౌస్ పెన్షన్లను మంజూరు చేస్తుందండి ప్రభుత్వం. భర్తకు పెన్షన్ వస్తూ భర్త చనిపోయినట్టయితే భార్యకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్నే స్పౌస్ పెన్షన్ అంటారు. ఈ స్పౌస్ పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు రిలీజ్ చేయడం జరుగుతుంది. జూలై నెల 1 నుంచి వాళ్ళకు పెన్షన్ అయితే అందించడం జరుగుతుంది. ఇక ప్రభుత్వం వచ్చేసి 27,719 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడం జరిగింది. కేవలం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం మాత్రమే ఈ డబ్బుల్ని ఇవ్వడం అయితే జరుగుతోంది. ఇక తల్లికి వందనం పథకం అయితే మనకు పోస్ట్పోన్ అయిందండి. జూలై నెలకు పోస్ట్పోన్ అయింది. జూన్ 12వ తేదీనే రిలీజ్ చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ అది పోస్ట్పోన్ అయి జూలై నెలలో అయితే విడుదల కాబోతోంది. కాబట్టి తల్లుల ఖాతాలోనికి డబ్బులు పడడం కొంచెం ఆలస్యం అవుతుంది. ప్రభుత్వం డేటాను అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంది స్కూళ్ళ నుంచి. స్కూల్ ఇంకా తెరవని నేపథ్యంలో స్కూళ్ళ నుంచి డేటాను తీసుకోవడం ఇబ్బందికరంగా మారింది. కాబట్టి ఈ డేటాను సేకరించిన తర్వాత ఏ తల్లులకు డబ్బులు వేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకొని వాళ్ళకైతే డబ్బులు వేయడం జరుగుతుంది. ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఈ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 9,000 కోట్ల రూపాయలను ఈ తల్లికి వందనం పథకం కోసం ఇవ్వడం అయితే జరుగుతోంది. ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించిన మరియు తల్లికి వందనానికి సంబంధించిన తాజా సమాచారం. పెన్షన్లకైతే జూన్ 12 నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. ఎవరైతే వితంతు మహిళలు, అలాగే ఒంటరి మహిళా పెన్షన్లకు ఎదురు చూస్తున్న వాళ్ళు, అలాగే ఎవరైతే దివ్యాంగ సోదరులు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో అలా మొత్తం 28 కేటగిరీల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. ఇది సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.